యేసయ్యా మీకు స్తోత్రం. మీ పరిశుద్ధాత్మ ప్రసన్నతలో మీ నామ మహిమార్థమై ప్రభువా, మీరే మాతో మాట్లాడి సర్వసత్యంలోనికి నడిపించమని, మీ దైవ ప్రసన్నత, మీ ఉనికి, మీ స్పర్శ, మీ తాకిడి, మీ ప్రభావము, మీ బలము మేము సవిచూడటానికి కృప చూపించండి, సహాయం చేయండి. ఈ పరిశుద్ధాత్మ సంచారము మా మధ్యలో ఉన్నందులకు స్తోత్రము నాయన. మీ దైవ స్వరం వినిపించండి, సూటిగా తేటగా బహు స్పష్టంగా మా అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ మీ రాకడకు, మీ రాజ్యానికి సిద్ధపరచమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి ఈ మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమే తండ్రి గారు. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుదాం చివరి వరకు. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది యొక్క మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. దేవునికి స్తోత్రం. మనము చదవబడినటువంటి ఈ భాగమును పరిశీలనగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ కడవరి కాలంలో దేవుడు మనకు సంపూర్ణమైనటువంటి తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని బయలుపరిచి రాబో కాలంలో ఏవేవి సంభవించవలెనో అవన్నీ సంభవిస్తూ మన భక్తి జీవితాన్ని ఏదో విధంగా బలహీనపరిచి పతనం చేసి నాశనం చేయటానికి అపవాది పలు రకాలుగా వాని యొక్క ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాడు. గనుక మనము వాటిని గుర్తుపట్టి ఆంక్షలు విధించినప్పుడు అపవాదికి లోబడకుండా, అపవాది యొక్క క్రియలకు లోబడకుండా మనలను మనం ప్రత్యేకపరుచుకొనుటకు మనము ఎటువంటి జాగ్రత్త కలిగి ఉండవలెనో ఆ విధమైన జాగ్రత్త కలిగి ఉండుటకు మనము వాక్యము ఎరిగిన వారమై, అట్టి పరిస్థితులు సంభవిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యం మనలో ఉన్నది గనుక వెంటనే ఈ వాక్యమునకు ఈ రోజున మనము ఏ తీర్మానం అయితే చేసుకున్నామో ఆ తీర్మానం ఆ రోజున తప్పకుండా మనల్ని విజేతలుగా నిలబెడుతుంది. ఆమేన్. భక్తి జీవితంలో మన జీవితాలను క్రమపరుస్తుంది, సరిచేస్తుంది. దేవుని వాక్యము మనల్ని ఉన్నతమైన స్థాయికి కూడా తీసుకుని వెళ్తుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఈ వాక్యం ఏదో కాలక్షేపానికేగా అని అనుకుంటామేమో. అందుకే దాన్ని లైట్గా తీసుకుని, తేలిగ్గా తీసుకుని అంతగా పట్టించుకోనటువంటి వ్యక్తిత్వాలు చాలామందిలో కనపడుతూ ఉంటాయి. కానీ దేవుని వాక్యము వినటానికి మాత్రమే మనం అలవాటు చేసుకుంటే దాని వలన వచ్చేటువంటి ఘనతను మనం స్వతంత్రించుకోలేము. అలా ఘనతను స్వతంత్రించుకున్నటువంటి భక్తుల్లో బైబిల్ గ్రంథంలో మనకు ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసి వారి వలె మనం కూడా ఉండాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. మనం దేవుని వాక్యాన్ని ఎందుకు వినాలి అనంటే
ఇది జీవిత పాఠాలను నేర్పించి ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదు, మనం ఏ విధంగా అందరికంటే ఆసక్తిగా దేవుని చిత్తాన్ని చేస్తూ దేవుని సంతోషపెడుతూ ఉండాలో, అలా దేవుని సంతోషపెట్టిన వారి జీవితాలు ఎంత గొప్పగా ఉంటాయో తప్పకుండా మన జీవితాలు అనేకులకి ఆదర్శం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే వాక్యము ఏదో కాలక్షేపానికి మాత్రం వినొద్దు. ఇది కాలక్షేపానికి వినే కల్పిత కథలు కాదు, వాస్తవికమైన చరిత్ర బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. కనుక వాస్తవాన్ని, చారిత్రాత్మకమైనటువంటి విషయాల్ని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అది ఏదో వినటానికి బాగుందిలే అని అనుకోవడానికి కాదు. మన జీవితాలు కూడా అలా బాగుపడుతూ వారు ఏ విధమైనటువంటి ఆదర్శవంతమైన జీవితాలు జీవించారో మనము కూడా అట్టి విధంగా ఒక ఆదర్శవంతమైన జీవితం జీవించడానికి మాత్రమే దేవుడు మనతో ఈ విషయాలన్నీ ప్రతి వారం మాట్లాడుతున్నారు. అందుకు మనం ఒక అవగాహన చేసుకుంటూ ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను నేర్చుకోవలసిన పాఠం ఏంటి, ఈ వర్తమానంలో ఉన్న సారాంశం ఏంటి, ఈ సారాంశం నాకు ఏ విధంగా అయితే అర్థమైందో ఆ విధంగా నా మనుగడలో నేను వాటిని కొనసాగించాలి అని మనము ఒక మంచి తీర్మానం చేసుకోగలిగితే ఆ తీర్మానమే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. నువ్వు ఇలానే జీవించాలి అని ఆ వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. అందుకే శ్రద్ధగా వినాలి, భయంతో వినాలి, బాగా వినాలి. బైబిల్ అందరి దగ్గర ఉండాలి. ఆ బైబిల్ ఎక్కడుందో వెతుక్కోవాలి. ఓకే, ఒకవేళ బైబిల్ లేకపోతే అక్కడ బైబిల్ స్పేర్ బైబిల్ ఉన్నాయి, కొంతమంది వదిలేసినవి, ఆ బైబిల్ తీసుకోవచ్చు. ఓకే, ప్రొసీడ్. మనం చదివినటువంటి వాక్య భాగంలో ఒక సీరియస్ మ్యాటర్ ఉంది. ఇది బాగా లోతుగా ఆలోచన చేయాలి. చాలా సంవత్సరాల క్రితం మనం ధ్యానం చేసాము, అంటే సంఘంలో ధ్యానం చేసిన మీలో చాలామంది కొత్త వారు ఉన్నారు కనుక వారికి కూడా తెలియటం కోసం మరొక్కసారి దేవుడు ఈ విషయాల్ని మరలా ప్రస్తావించటంలో తప్పకుండా దేవుని యొక్క చిత్తం ఉంది. ఇశ్రాయేల్ యొక్క చరిత్ర తెలియనటువంటి ఒక క్రొత్త తరం వచ్చినప్పుడు మోషే గారు మరలా రెండవసారి జరిగిపోయిన విషయాలన్నింటినీ కూడా మరలా తిరిగి మొదటి నుండి ఐగుప్తు నుండి అసలు ఏ విధంగా దేవుడు కార్యాలు చేసుకుంటూ వచ్చారో వాటన్నిటిని మరలా రిపీట్ చేస్తూ రెండవసారి ఉపదేశం చేశారు. దానినే ద్వితీయోపదేశ కాండము అంటాం. ఒక్కసారి చెప్పబడిన వర్తమానం మరొక్కసారి రెండవసారి చెప్పబడుతుందంటే, ఒకవేళ మీలో ఎవరైనా సీనియర్స్ ఉండొచ్చు, మేము ఎప్పుడో వినేసాంలే అని అనుకోవచ్చు. కానీ క్రొత్త వారు ఉన్నారుగా, ఇప్పుడిప్పుడే వస్తున్న క్రొత్త వారు ఉన్నారు. మరి వారికి తెలియదు కదా, వారికి తెలియదు కనుక మరలా రెండవసారి దేవుడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మనకు తెలుసులే అని నిర్లక్ష్యంగా ఉండకుండా ఈ వర్తమానంలో నుండి మరలా దేవుడు ఇంకా ఏదైనా కొత్త సంగతులు నాతో మాట్లాడతారేమో అని ఆశతో ఆసక్తితో వినడం ఎంతైనా మంచిది. రెండవసారి వినటం నష్టమేం లేదు. రెండవసారి వినటం వలన నష్టం ఏమైనా ఉందంటారా? ఏమీ లేదు. ఇంకా మరీ ఎక్కువగా మరీ లోతుగా కొత్త సంగతులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అనగా ఆమేన్. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 15 నుండి 18 వచ్చిన భాగాల్లో మనము చదివినటువంటి విషయాల యొక్క సారాంశం ఏంటి అని అంటే, అపవాది దేవుని ప్రజల మీద ప్రారంభము నుండి కూడా వారి యొక్క భక్తిని, దేవుని ఎడల ఉన్న ప్రేమను బలహీనపరచటానికి రకరకాల ఆంక్షలు విధించి వారిని ఏదో ఒక రీతిగా దేవునికి దూరం చేయడానికి, దేవునిని ప్రేమించకుండా ఆయనను నిర్లక్ష్యం చేసేటట్లు వాడు తరచుగా అనేక మంది జీవితాలని
విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితే ఇప్పుడు రానున్న కాలంలో, ప్రస్తుత కాలంలో కూడా చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని దేశాల్లో బైబిల్ కనపడితే వారిని జైల్లో పెట్టడం, చంపడం, హింసించటం నేటికి జరుగుతూ ఉంది. ఏది? బైబిల్ కనపడితే. అంటే ఆ దేశంలో బైబిలు నిషేధించబడింది. కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాలలో యేసుక్రీస్తు అనేటువంటి నామం పేరిట స్వేచ్ఛగా, బాహాటంగా ఒప్పుకోవడానికి అవకాశం లేనటువంటి ఆంక్షలు విధించినటువంటి పరిస్థితులు లేక చట్టాలు అక్కడ చేయబడ్డాయి. వీటన్నిటిని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఎక్కడో జరుగుతున్నటువంటి పరిణామాలు మనకెందుకులే అని అనుకోకూడదు. ఏదో ఒక దేశంలోనో, ఏదో ఒక రాష్ట్రంలోనో, ఏదో ఒక జిల్లాలోనో, ఏదో ఒక మండలంలోనో, ఏదో ఒక గ్రామంలోనో జరుగుతున్న పరిస్థితులు మనకెందుకులే అని కొట్టిపారేయటానికి లేదు. ఒకవేళ రేపు మన వరకు వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు. అయితే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఏ విధంగా దేవుణ్ణి గణపరిచే వారంగా ఉండాలి అనే దాన్ని తప్పకుండా మనము అధ్యయనం చేయాలి. తద్వారా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు, మన స్పందన ఏ విధంగా ఉండాలి అనేది మనము నేర్చుకొని ఆ ప్రకారంగా మన జీవితంలో దేవుణ్ణి గణపరుచుట అనేది ఒక వ్యక్తి జీవితంలో ఎలా ఉంటుందో మనం నిరూపించాలి. ఆమెన్. చిన్ని చిన్ని విషయాల్లోనే ఒకవేళ మనము భయముతో అల్లాడిపోతూ ఉంటే ఇక పెద్ద పెద్ద విషయాలకు వెళ్ళినప్పుడు మనము ఏ విధంగా నిలబడతాం? అందుకే ప్రతి చిన్ని విషయం దగ్గర నుండి కూడా దేవుణ్ణి గణపరచటము ఎలానో మనం తెలుసుకుని ఆ ప్రకారంగా మన జీవన శైలిని దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా అలవరుచుకోగలిగితే మనం ఎప్పటికీ జయ జీవితాన్ని కలిగి ఉంటాం. ప్రస్తుత కాలంలోనూ రానున్న కాలంలోనూ అపవాది తన ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి పరిస్థితులు అక్కడక్కడ కనపడుతున్నాయని చెప్పాను. రానున్న కాలంలో ఒకవేళ మరొకరు వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు అని తప్పకుండా మనం తెలుసుకోవాలి. అయితే అపవాది దేశాలను, రాష్ట్రాలను, యావత్ ప్రపంచంలో ఉన్న అనుకూలమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆధారం చేసుకుని సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ప్రజల మీద ఏదో విధంగా ఒత్తిడి తీసుకుని వచ్చి దేవుని కంటే నేనే గొప్పవాణ్ణి అన్నట్టుగా తన్ను తాను ఎక్స్పోర్ట్ చేసుకుంటూ తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనచ్చు. ఒకవేళ నిజదేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన కొరకు నిలబడితే మనకు ఒకవేళ శ్రమ కలుగుతుందేమో, లేదా మన ప్రాణాలే పోతాయేమో అనేటువంటి ఒక భయానకమైన పరిస్థితుల్ని క్రియేట్ చేయటానికి అపవాది ఎల్లప్పుడూ కూడా తన పనిలో తానున్నాడు. నిర్విరామంగా తన పని తాను చేస్తున్నాడు. అదే సమయంలో దేవుడు కూడా తన ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేసి, ఏ విధంగా వారిని సంపూర్ణులుగా చేసి వారిని దైవరాజ్య వారసులుగా సిద్ధపరచాలో ఆ పనిలో దేవుడు కూడా అంతకంటే శరవేగంగా తన ప్రజల్ని జాగ్రత్త పరుచుచు, అనగా వారిని మెలకువ చేస్తూ, మీరు మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, సంపూర్ణులు కావాలని దేవుడు ఎప్పటికప్పుడు తన ప్రజలమైన మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇక్కడ రాబోయే కాలంలో టెక్నాలజీని ఉపయోగించుకొని ఇప్పటికే కొన్ని దేశాల్లో రోబో సిస్టమ్ కొనసాగుతుంది. అన్ని రోబోలే చేస్తాయి.
రోబో సిస్టమ్ జరుగుతుంది. అక్కడ మనుషులు పని చేయవలసిన పని లేదు, అన్నీ కూడా కంప్యూటర్ ద్వారా రోబోలే మనుషులు చేయవలసిన పనులు నిర్వహించటం ఒకంత ఆశ్చర్యమైన, అది వాక్య ప్రకారం ఇలా జరుగుతుందని దేవుడు ముందుగానే వ్రాయించారు. అదే రేపు జరిగితే ఒకవేళ ప్రపంచమంతటికి కూడా ఒకే ఒక్క దేవుడుగా ఇక అపవాది తాను ఏ విధంగా అయితే ప్లాన్ చేశాడో, క్రీస్తు విరోధి అన్నీ చేస్తున్నప్పుడు, రోబో అన్నీ చేస్తున్నప్పుడు రేపు నేనే దేవుణ్ణి అని చెప్పటంలో ఏమాత్రం ఆశ్చర్యపడనక్కర్లేదు. ఒక ప్రతిమను అపవాది నిలవబెట్టి వాటికి సంబంధించినటువంటి చట్టాలని చేసి రేపు కొనడం అమ్మడం కూడా దానితోనే ముడిపెట్టి, మీరు ఏదైనా కొనాలైనా అమ్మాలన్నా నేను విధించినటువంటి ఈ చట్టానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారు మాత్రమే అర్హులు, లేదంటే మిగిలిన వారికి అర్హత లేదని చెప్పి వారి యొక్క చేతి యందు కానీ నొసటి యందు కానీ ఒక మైక్రో చిప్ ఏర్పాటు చేసి మనకి రోజున చాలా ఈజీ అయిపోయింది కదా. ఇది ఫోన్పే, గూగుల్ పే, ఇవి చాలా ఈజీగా బ్యాంక్ వెళ్ళక్కర్లేకుండానే చాలా ఈజీ ప్రాసెస్లో మనీ ఒక చోట నుంచి ఒక చోటకి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. ఇప్పుడు దానికి బార్కోడ్, ఒక స్కానర్ అలా చూపించగానే అది ఏ షాప్ దగ్గరైనా ఈజీ ప్రాసెస్లో ఇప్పుడు ఇది ఎలాగైతే జరిగిపోతుందో రానున్న కాలంలో ఇంకా ఈజీగా నొసటి యందు గాను చేతి యందు కానీ అమర్చబడినటువంటి ఆ చిప్ ద్వారా మనం ఎక్కడున్నామో కూడా ఈజీగా తెలిసిపోయేటట్టుగా రానున్న కాలంలో మరింత శక్తివంతంగా ఈ పరిస్థితులన్నీ కూడా ప్రాసెస్లోకి వస్తూ ఉన్నాయి. కొన్ని దేశాల్లో అవి అమలులో ఉన్నాయి. ప్రియులరా, ప్రపంచ దేశాల యొక్క అధినేతలందరూ కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి మనందరం కూడా ఒకటిగా ఉందాం, ఒకే దేవుడు, ఒకే కరెన్సీ, ఒకే దేశంగా, అనగా వేరు దేశాలన్నీ కలిసి మనమందరం ఒక్కటే. ఇక ఏ విషయంలో కూడా మీరు వేరు మేము వేరు అన్నట్టుగా ఉండకుండా అందరం ఒకటిగా ఉందాం. వేరు దేవుళ్ళు కాకుండా ఒకే దేవుణ్ణి కలిగి ఉందాం. ఆ దేవుడు ఎవరనేది ఎవరైతే క్రీస్తు విరోధిగా బయటపడతాడో ఆ వ్యక్తి సెలెక్ట్ చేస్తాడు. మనమందరం ఇప్పటి వరకు ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు అనుకుంటూ వచ్చాము, అవన్నీ వద్దు, ఒక క్రొత్త దేవుడిని మనము ఏర్పాటు చేసుకుందాం. ఆ క్రొత్త దేవుడైతే ఎవరికి నో ప్రాబ్లం. ఇప్పటి వరకు ఉన్న దేవుళ్ళని బట్టి రకరకాల వివాదాలు ఉన్నాయి కాబట్టి అదే క్రొత్త దేవుడు అనుకో, అందరూ దాన్ని సపోర్ట్ చేస్తారు, బాగుంటుంది, ఇబ్బంది ఉండదు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా, నాస్తికులను సహితం దేవుడు లేడనే వాదించే వాళ్ళని సహితం ఒప్పించే విధంగా ఒక నూతనమైనటువంటి ఓ సిస్టాన్ని క్రీస్తు విరోధి తీసుకొని రాబోతున్నాడు. అది ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్నాయి. వాటన్నిటినీ అందరూ ఆమోదించిన తర్వాత దాన్ని ప్రాసెస్లో పెట్టడం చాలా ఈజీ, చకచకా జరిగిపోతాయి. మన ఆధారాలన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. ఈజీ ప్రాసెస్లో
ఇవన్నీ చకచకా జరిగిపోతాయి. ప్రతిదీ ఆన్లైన్ వ్యవస్థ అయిపోయింది, ఆన్లైన్ సిస్టమ్. కనుక వీటన్నిటిని బట్టి మనకు అర్థమవ్వలసిన విషయం ఏంటి అని అంటే, దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. అపవాదికి ఇవ్వబడినటువంటి సమయం ఇంకా కొంచెమేనని ప్రస్తుతం అపవాది ఏలుబడి చేస్తున్నాడు. వానికి కొంచెం కాలం ఇవ్వబడింది. ఆ కాలం వరకు వాని యొక్క ప్రయోగాలు చేసి చివరికి నేనే దేవుణ్ణి అనే స్థాయికి తన యొక్క వ్యవస్థనంతటినీ కూడా ప్రజల మీద బలవంతంగా రుద్దుతూ ఉంటాడు. ప్రియులరా, ఇలాంటి సమయంలో దేవుని ప్రజలు ఏం చేయాలి? దేవుని ప్రజలు ప్రత్యేకంగా నిలబడాలి. ఇది అపవాది క్రియ, ఇది అపవాది ప్రయత్నం. ఇది అపవాది నన్ను ఏదో విధంగా చిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని మనకు బుద్ధిమంతులకి, వాక్యం ఎరిగిన వారికి ఇట్టే ఈజీగా అర్థమైపోతుంది. ఇది మనం చేయొచ్చా చేయకూడదా, దీన్ని ఆమోదించొచ్చా ఆమోదించకూడదా అనే విషయం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కనుక దేవునికి విరోధమైనది ఏదైనా దాన్ని మనం తిరస్కరించాలి. ఇప్పుడు చదువుదాం, ఆ మాట చదువుదాం, చూడండి. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది యొక్క మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. దేవుని వాక్యం ముందుగానే తెలియచేసిన విధంగా అపవాది ఏ విషయంలో అయితే మనల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దానిని మనము తిరస్కరించవలసి ఉన్నది. లేదంటే మనము ఆ మృగమునకు నమస్కారం చేసిన వారం అవుతాము, తన యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రవర్తించే వారం అవుతాం. అందుకని ఇక్కడ 666 అనే సంఖ్య ఇది మనుషుని సంఖ్యయే అని చెప్పబడుతుంది. మనకు దేవుడెవరని తెలుసు. ఆ దేవుడెవరో తెలిసిన తర్వాత ఆ దేవునికి తప్ప మనము ఇక ఎవరికి కూడా నమస్కరించకూడదు. అలాంటప్పుడు దేవునికి విరోధంగా నిలిచినటువంటి పరిస్థితి ఏదైనా, వ్యవస్థ ఏదైనా దానిని మనము వ్యతిరేకించాలి, తిరస్కరించాలి. అలా తిరస్కరించటం వలన ఒకవేళ కొనడానికి కానీ అమ్మడానికి కానీ మనకు ఒకవేళ ఏ విధమైనటువంటి అవకాశం ఉండదు. మరి అప్పుడు ఏంటి పరిస్థితి? అయితే దేవుడు ఏదైనా ఒక శోధన వచ్చినప్పుడు ఆ శోధన తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. సాతానుడు ఎంత కట్టుదిట్టంగా ఇన్ని ఆంక్షలు విధించి బలవంతంగా మనల్ని తన వైపుకు మళ్లించాలని చూసినా దేవుడు తన ప్రజలకి సమయోచితమైన జ్ఞానమిచ్చి ఆ పరిస్థితులలో కూడా ఎలా తప్పించుకోవాలో, ఎలా తమ్మును తాము కాపాడుకోవాలో, తమ దేవుణ్ణి ఎలా గణపరచాలో కూడా తన ప్రజలకు దేవుడు సమయోచితమైన జ్ఞానం ఇస్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ 666 అనేటువంటి ఈ మాట నేను చదువుతున్నప్పుడు చూడండి, 600 అనేది ఒకవేళ రాబోయే కాలంలో బార్కోడ్లో ఒక విషయం అయినప్పటికీ 66 అనే దాన్ని 60 లేక 6 అనే దాని గురించి నాకెందుకో కొన్ని ఆలోచనలు వచ్చినాయి. ఇప్పుడు దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానములో దాన్ని నిలువబెట్టించాను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. చూడండి, 60 + 6. బబులోను రాజ్యంలో నెబుకద్నెజరుకి ఒక ఆలోచన వచ్చింది. ప్రపంచంలోకెల్లా పేరుగాంచినటువంటి రాజ్యంగా ఉండాలని. అప్పటి కాలంలో ఎవరికి అలాంటి ఆలోచన వచ్చి ఉండదు. దాని ఎత్తు ఎంత అని అంటే అది 60 మూరలట. 60 అడుగులు కాదు, 60 మూరలు. 60 మూరల ఎత్తు కలిగినటువంటి బంగారు ప్రతిమ, అంటే బంగారపు విగ్రహం. 6 మూరల వెడల్పు, 60 మూరల ఎత్తు. ఇప్పుడు ఈ ప్రతిమను నిలవబెట్టించి ప్రజలందరికీ కూడా ఒక సాటింపు వేయించాడు. ఈ బంగారు ప్రతిమ నిలవబెట్టబడింది కదా, ఈ బంగారు ప్రతిమ ఊరకని నిలబెట్టబడలేదు. దీనికి మీరందరూ నమస్కారం చేయాలి. ఎవరైనా కానివ్వండి, ఏ భాష మాట్లాడే వాళ్ళైనా, ఎవరైనా, ఏ దేశపు వారైనా, బబులోను సామ్రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రతిమకు నమస్కారం చేయవలసిందే. ఒకవేళ ఎవరైనా ఈ ప్రతిమకు నమస్కారం చేయకపోతే గనక వారిని అగ్నిగుండంలో వేయడం జరుగుతుంది. అంటే ఇది స్వేచ్ఛాపూర్వకమైనదా, బలవంతమైనదా? బలవంతమైనది. మనం ప్రకటన గ్రంథంలో చదివిన ఆ వచనాల్లో కూడా వాడు బలవంతము చేయుచుండేను. అపవాది బలవంతంగా తన్ను తాను ఆరాధించుకునేటట్లుగా మొదటి నుండి కూడా వాడు చేస్తున్నాడు. ఇక్కడ మీకు నచ్చిన వాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళు వచ్చి నమస్కారం చేయొచ్చు, మిగిలిన వారికి ఏ విధమైన ఇబ్బంది లేదు అని అనట్లేదు. ప్రతి ఒక్కరూ నమస్కారం చేయవలసిందే. ఒకవేళ ఎవరైనా నమస్కారం చేయకపోతే వారిని అగ్నిగుండంలో వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రజలకు ఎలాంటి భయం ఉంటుంది చెప్పండి? ఎందుకు వచ్చిందిరా బాబు, ఏ సమయాల్లో నమస్కారం చేయాలో ఆ సమయాల్లో వెళ్ళి దండం పెట్టేసుకుంటే అయిపోద్దిగా. నెబుకద్నెజరు నిలబెట్టినటువంటి ప్రతిమయే దేవుడు, ఇంకా వేరొక దేవుడు లేడు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ ఆ బంగారానికి, ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేస్తే వారు బ్రతికి బట్ట కట్టగలుగుతారు. లేదంటే గనక ఆ రోజే చివరి రోజు. నేను నమస్కారం చేయను అని అంటే అయితే సావు. నమస్కారం చేస్తాను అంటే బ్రతుకు. నమస్కారం చేయనంటే సావు. అయితే అరే పడేసేయండి అన్నట్టుగా బలవంతపు ఆంక్షలు విధించినటువంటి ఆ పరిస్థితుల్లో యూదులకు సంబంధించినటువంటి షద్రక్, మేషక్, అబేద్నగో అనే ఈ ముగ్గురు మాట కలుపుకున్నారు. బ్రదర్, ఏమైతే అయ్యింది? సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి ఆ బంగారానికి, ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేసి దేవుణ్ణి అవమానపరచటం, దేవుణ్ణి తక్కువ చేయటం నాకైతే ససేమర ఇష్టం లేదు. గనుక
ఇప్పుడు తప్పకుండా మనం కూడా నమస్కారం చేయవలసిందే అన్నటువంటి ఆంక్ష విధించబడింది కనుక నా మట్టుకు నేనైతే నమస్కారం చేయను. ఒకవేళ నమస్కారం చేయకపోతే అగ్నిగుండంలో పడేస్తారా? దానికి కూడా నేను సిద్ధమే, సావడానికైనా సిద్ధమే. కాబట్టి మీరేమంటారు అనంటే, అవును బ్రదర్, నేనదే ఆలోచిస్తున్నాను అని ముగ్గురు చేతులు కలిపారు. ముగ్గురు చేతులు కలిపి ముగ్గురు ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుని సన్నిధిలో గోచాడు అడుగుతున్నారు, ప్రభువా, ఇక ఇది బలవంతంగా మమ్మల్ని నీవు దేవుడు కాదు, ఆ ప్రతిమయ్యే దేవుడు అన్నట్టుగా మమ్మల్ని మరణానికి తీసుకుని వెళ్ళే చట్టమైన మేము దానికి భయపడట్లేదు. మమ్మల్ని ఎలా కాపాడతారో మీరు కాపాడండి. మేము దాన్ని తిరస్కరిస్తున్నాం, దానికి మేము ఏమాత్రం కూడా లోబడము. రాజు యొక్క చట్టమైనప్పటికీ దానికి మేము లోబడము. మీ కొరకు అవసరమైతే మేము చనిపోవడానికైనా సిద్ధమే అని వాళ్ళ ముగ్గురు తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు రోజులు గడుస్తున్నాయి. రోజులు గడుస్తున్నప్పుడు కొంతమంది రాజుగారికి కంప్లైంట్ ఇచ్చారు. సార్, మీరు ఎంత ఖచ్చితంగా ఖండితంగా చెప్పారో దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా యూదుల్లో కొంతమంది ఉన్నారు, వారిలో ముఖ్యులు షద్రక్, మేషక్, అబేద్నెగో అనే వాళ్ళు ఉన్నారు. మీ రాజ్యంలో, మీ ఆస్థానంలో వాళ్ళు కొంచెం ముఖ్యులుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు మీ మాటకు లోబడకుండా మిమ్మల్ని, మీ మాటని గౌరవించకుండా వ్యతిరేకించారు. అందరూ నమస్కారం చేస్తున్నారు కానీ వారు మాత్రం నమస్కారం చేయటం లేదు అని రాజుగారికి ఫిర్యాదు చేశారు. రాజుగారు వెంటనే పిలిపించారు. పిలిపించి, ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నేను నిలువబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు మీరు నమస్కారం చేసి బ్రతుకుతారో, మేము అలా చేయమని చస్తారో నిర్ణయించుకోండి అనంటే వారు ఖచ్చితంగా చెప్పారు, రాజా, మాకంటూ ఒక సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు, ఆయన సర్వమానవాళికి దేవుడు. అలాంటి దేవుణ్ణి మేము కాదని, ఇది బంగారంతో చేయబడిందని, ఈ బంగారం గొప్పదని, ఈ బంగారు ప్రతిమకు మేము నమస్కారం చేసి దేవుణ్ణి తక్కువ చేయమా? మేము అలా చేయలేం. దేవుడు దేవుడే, విగ్రహం విగ్రహమే. దేవుణ్ణి విగ్రహంతో ఎలా పోల్చగలం? మా దేవుడు చెప్తున్నాడు, విగ్రహమును దేనిని చేసుకోకూడదని దేవుడు చెప్తున్నాడు కనుక మేము దానికి అంగీకరించము. మీరేమనుకున్నా పర్వాలేదు, మేము ఆ విషయంలో మాత్రం ఖచ్చితమైన ఒక స్పష్టత కలిగి ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితిలో ఆ విగ్రహానికి నమస్కారం చేయము. ఆహా, అలాగా? రే, వీళ్ళకు దేవుడు ఉన్నాడంట, ఆ దేవుడు సృష్టికర్త అంట, ఆ దేవుడు వీళ్ళని కాపాడుతాడంట. వీళ్ళ దేవుడు ఎలా కాపాడుతాడో మనం చూద్దాంరా. అయితే పాపం అయ్యగారు వాళ్ళని తీసుకెళ్ళి చక్కగా అగ్నిగుండంలో వేసేయండి, వాళ్ళ దేవుడు కాపాడుతాడట, గొప్పవాడట, భూమి ఆకాశంలో సృజించిన దేవుడట. అబ్బో, అంత గొప్ప దేవుడైతే వాళ్ళని రక్షిస్తాడు కదా. రే, అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువ చేయండి, రెట్టింపు చేయండి. వెంటనే రాజుగారి ఆజ్ఞ ప్రకారం గబగబా ఆ అగ్ని 7 అంతలుగా రెట్టింపు చేసే విధంగా దాన్ని మండిస్తూ ఉన్నారు. రాజుగారు చెప్పారు, మరలా ఇదిగో లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, ఇప్పటికైనా మనసు మార్చుకోండి. మీరు కొంచెం మంచోళ్ళు, నా రాజ్యంలో మీరు చాలా నమ్మకస్తులు. వేరే వాళ్ళకైతే నేను ఇంత అవకాశం కూడా ఇవ్వను. మరొకసారి మీ మనసు మార్చుకొని ఆ ప్రతిమకు నమస్కారం చేస్తే మంచిది, లేదంటే మీరు కాలి బూడిదైపోతారు, ఆలోచించుకోండి. వారు చెప్పారు, సార్, ఇప్పటి వరకు మీకు మేము గౌరవం ఇచ్చాం, ఎలాగూ చనిపోతాం కనుక మీకు గౌరవం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఇదిగో నెబుకద్నెజరు, ఏంటి మా దేవుడు శక్తిమంతుడు కాదా? ఆయన సృష్టికర్త కాదా? అయితే దేవుడు నీవు పడవేసిన అగ్నిగుండంలోంచి కూడా మమ్మల్ని రక్షించగలడు. ఒకవేళ అగ్నిగుండంలో కాలిపోవటమే దేవుని చిత్తమైతే, దేవుని కొరకు వాళ్ళు సావటానికైనా సిద్ధపడ్డారు, కానీ దేవుని విడిచిపెట్టలేదురా అనే సాక్ష్యం మా ద్వారా నిలిచిపోవాలి. మేము చనిపోయినా సంతోషమే, ఒకవేళ బ్రతికితే వారి దేవుడు గొప్పవాడని మమ్మను బట్టి మా దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి మాకు ఆ చింత భయం ఏమి లేదు. మేము చనిపోతామనే భయం మాకు లేదు. ఎప్పుడైనా చచ్చేదే, మరణం అందరికీ ఉంది. ఈరోజు తప్పించుకున్నా రేపైనా సావలసిందే. కానీ ఆ చనిపోయేదేదో దేవుని కొరకు చనిపోయామనేటువంటి ఆ గొప్ప అతిశయం మాకుంది. ఏం చేసుకుంటారో చేసుకోండి అని నిర్భయంగా ఉన్నప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేయటానికి తీసుకుని వెళ్ళిన బలిష్ఠులు అలా వీరిని అలా విసిరివేశారో లేదో, ఆ ప్రచండమైనటువంటి అగ్ని జ్వాలలకి తీసుకుని వెళ్ళిన వాళ్ళు అక్కడికక్కడే పడి చనిపోయారంటండి, కాలిపోయారు. కానీ అగ్నిగుండంలో పడవేయబడినటువంటి ఆ ముగ్గురు తిరుగుతూ ఉన్నారట. వారితో పాటు దేవుడు తన దూతను వారితో పాటు ఉంచడం రాజు చూశాడంటండి. అడుగుతున్నాడు, అరే మనము ముగ్గురిని కదా వేశాం. అవును సార్, మరి నాకు నలుగురు కనపడుతున్నారేంట్రా? అవునా? అమ్మో, చాలా ఆశ్చర్యం, అద్భుతం. అప్పుడు రాజు ఎంత గౌరవంగా పిలుస్తున్నాడు చూడండి. రాజు ఎంత గౌరవంగా పిలుస్తున్నాడు చూడండి. 26వ వచనం. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, శద్రకు, మేషకు, అబేద్నెగోయను వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రెండని పిలువగా శద్రకు, మేషకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెండ్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులకుండుటయు చూసిరి. నెబుకద్నెజరు శద్రకు, మేషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిసిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనములలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని శద్రకు, మేషకు, అబేద్నెగోయను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తనీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంటగుప్పగా ఉండుననెను. అంతటా నుండి రాజు శద్రకు, మేషకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని మహిమపరుచుదామా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, వారు భయపడకుండా తెగించటం వలన దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశారో చూడండి. తీసుకుని వెళ్ళి వెయ్యాలనుకున్న వారు వేసిన వారు, తీసుకెళ్ళిన వారు చనిపోయారు, కానీ పడవేయబడిన వారు, అగ్నిగుండంలో పడవేయబడిన వారు మాత్రం ఎంత సేఫ్గా ఉన్నారు, ఎంత క్షేమంగా ఉన్నారు, ఎంత సురక్షితంగా ఉన్నారు. విచిత్రమైన సంగతి ఏంటంటే వాళ్ళ బట్టలు కాలలేదట, వారి తల వెంట్రుకలు సహితం కాలలేదంట, అగ్ని వాసన కూడా ఏది కూడా వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. పడవేయబడగానే అగ్నిగుండం వాళ్ళకి ఏసీ రూమ్లా మారిపోయింది. ఆమెన్, హల్లెలూయా అండి.
ఏసీ రూమ్లా మారిపోయింది. ఎంత అద్భుతమో చూడండి. వారితో దేవుడు ఉన్నారు. శ్రమ పడే ప్రతి వారితో దేవుడు ఉంటాడు. దేవుని కొరకు నువ్వు నిందలు అనుభవిస్తున్నావా, శ్రమను అనుభవిస్తున్నావా, భయంకరమైనటువంటి బాధలను అనుభవిస్తున్నాను అనుకుంటున్నావా, దేవుడు నీతోనే ఉన్నారు, మనతోనే ఉంటారు. దేవుని కొరకు నిలబడిన వారితో దేవుడు నిలబడతారు. వారిని ఎలా గణపరచాలో దేవునికి తెలుసు. దేవునికి మన పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఒకవేళ మనము దేవుని కొరకు మరణించాలని దైవ చిత్తంలో ఉంటే దేవుని కొరకు మరణించటంలో మనం ఓడిపోయినట్టు కాదు. దేవుని కొరకు మరణించడానికి కూడా దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. ఒకవేళ దేవుని కొరకు నిలబడినప్పుడు మనం రక్షించబడి కాపాడబడి విడిపించబడ్డామా, అది దేవునికి ఘనత, దేవునికి మహిమ. అయితే ఇక్కడ ఏ దేవుణ్ణైతే హేళన చేశాడో అదే నోటితో దేవుడు ఒప్పించాడు. వీరు దేవుడు గాక వేరొక దేవుడి ప్రపంచంలో ఎవరు లేరు, ఇలా రక్షించగలిగిన దేవుడి ప్రపంచంలో ఎవరు లేరు, వీరు దేవుడే, ఏకైక సత్య దేవుడు. ఈ దేవుణ్ణి తప్ప మరి ఏ దేవుణ్ణి పూజించకూడదు. ఒకవేళ ఎవడైనా అలాగూ ఈ దేవుణ్ణి దూషించినట్టు, ఈ దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడినట్టు జరిగితే గనక వాడు తుత్తెనీలుగా చేయబడతాడు. అనగా వాడు చిత్రహింసలు చేయబడతాడు. వాని ఇల్లు పెంట కుప్పగా చేయబడుతుంది. సర్వనాశనమైపోతారు, జాగ్రత్త అని ఒక చట్టాన్ని మరలా నూతనంగా పుట్టించినటువంటి నెబుకద్నెజరు చూడండి, ఎంత గొప్ప దేవుడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏ విగ్రహం అయితే గొప్పదని అతిశయంగా చెప్పాడో ఆ విగ్రహం దానికి మించిన దేవుడు, వీరు ఆరాధిస్తున్న దేవుడని అదే రాజు నోట దేవుడు ఒప్పింపచేశాడు. అలాగూ ఎవరైతే నిలబడ్డారో దేవుని కొరకు నిలబడిన వారిని తన సంస్థానంలో హెచ్చించినట్లుగా చూస్తాం. అందరికంటే గొప్పగా హెచ్చించినట్లుగా చూస్తాం. దేవుణ్ణి గణపరిచే వారిని దేవుడు గణపరుస్తాడు. ఈ రోజున అనేక మంది దేవుణ్ణి గణపరచడానికి బదులుగా ఈ లోకంలో ఉన్న ధనము కొరకు, వెండి బంగారాల కొరకు తాపత్రయపడి దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తున్నారు, దేవుణ్ణి తక్కువ చేస్తున్నారు. ఏది గొప్ప నీకు? ఈ లోకంలో ఉండేటువంటి ధనధాన్యాలు, భోగభాగ్యాలు సంపాదించడం కోసం దేవుడు నాకు అక్కర్లేదు అన్నట్టుగా జీవిస్తున్నావా? లేదంటే దేవుని కొరకు అవసరమైతే నేను దేన్నైనా త్యాగం చేస్తాను, దేన్నైనా సరే ప్రక్కన పెడతానని దేవుణ్ణి గణపరుస్తున్నావా? చూడాలి. మొదటి గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం. గాతు వాడైన గొలియాతు అను సూర్యుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జానెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవసమును, అతని భుజముల మధ్యను రాగి బళ్ళెమొకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలీల దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను సంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదము. నేనతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చాను. సౌలును ఇశ్రాయేలందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. చూడండి, 6 మూళ్ల జానెడు అంటే సహజ మనిషి యొక్క ఎత్తు కంటే కూడా ఇంకా అతడు రెట్టింపు కలిగిన ఎత్తు గలవాడై
ఆజానుబాబుడై ఉన్నత దేహుడై కనపడుతున్నప్పుడు ఇస్రాయిల రాజు అయినటువంటి సౌలుకు కూడా నెంబర్ 1కి వెళ్ళిపోతుంది. అమ్మో, ఒంటరిగా వాడితో పోరాడటానికి మనకు సామర్థ్యం లేదు అని. కానీ 32వ వచనంలో అంటాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడినైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు, ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము సాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనేను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దానిని తరిమి సంపి దాని నోట నుండి నా గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి సంపి తిని, మీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని సంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండుగాక అని దావీదుతో అనేను. ప్రియులారా, ఇక్కడ ఒక యవనస్తునిలో ఉన్నటువంటి భారం చూడండి. అతనికి యుద్ధం తెలియదు, యుద్ధాభ్యాసం లేదు, కేవలం ఒక గొర్రెలను కాసుకునే గొర్రెల కాపరిగా ఉన్నాడు. తన అన్నలను చూడటానికి తండ్రి పంపించినప్పుడు అక్కడ పరిస్థితి అంతా గమనించి ఇప్పుడు పరిస్థితి తెలుసుకున్న తర్వాత తనకి చాలా బాధ అనిపించింది. అరే, నిజమైన దేవుడిని కలిగి ఉన్నటువంటి మీరు పిరికిబందల్లా ఉన్నారు. ఒక వ్యక్తిని ఎదుర్కొనే సత్తా మీకు లేదా? ఇక దేవుని గొప్పతనం ఏమైంది? అతడు ఇశ్రాయేలీల దేవుని యొక్క గొప్పతనాన్ని కూడా తిరస్కరిస్తున్నాడు. మిమ్మల్ని ఎవడూ కాపాడలేడు, మీ దేవుడు కూడా నన్ను ఏమీ చేయలేడు అన్నట్టుగా, మీరందరూ పిరికిబందలు అన్నట్టుగా కించపరుస్తూ, తిరస్కరిస్తూ, అవమానపరుస్తూ మాట్లాడుతున్నప్పటికీ ఏ ఒక్కరికి పౌరుషం లేదు. అలా 40 దినాల నుండి సవాల్ చేస్తున్నా కానీ ఏ ఒక్కరు ముందుకు రాలేదు. చూడండి, దావీదు తన దేవుణ్ణి అనువనువున నింపుకొని దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క ఆ సన్నిధిని అనుభవిస్తూ దేవుడు నాకు తోడయ్యున్నాడని నమ్మి తనకంటే 3-4 గంటలు ఎక్కువగా ఎత్తరిగా ఆజానుబాబుడుగా ఉన్నత దేహుడుగా కనపడుతున్నటువంటి గొలియాతును చూసి అతడు ఏమాత్రం కూడా భయపడలేదు. దేవుడు నాకు తోడై ఉన్నాడని యుద్ధరంగంలో ధైర్యంతో దూకాడు. యుద్ధం యెహోవాదే. నేను ఇక్కడ మనకంటే గొప్పగా, పెద్దగా, భయపెట్టే విధంగా కనపడుతున్నటువంటి పరిస్థితులు ఏవైనా, మన ఎదుట విధించిన ఆంక్షలు ఎంత గొప్పవైనా వాటికి భయపడిపోయి చాలామంది ఎండంటే భయపడిపోతూ ఉంటారు, వర్షం అంటే భయపడిపోతూ ఉంటారు. ప్రతిదానికి భయమే. పరిస్థితుల్ని జయించలేని పరిస్థితి చాలామంది జీవితంలో కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంటుంది. చాలామంది చూడండి, దేవునికి లోబడటం కంటే, దేవుణ్ణి గణపరచడం కంటే, దేవుణ్ణి సంతోష పెట్టడం కంటే తమ్మును తాము సంతోష పెట్టుకోవటం, తమకు అనుకూలంగా ఉండడం, ఓడిపోయిన వారిగా తలదించుకునే స్థితిలో ఉండడం, వీటన్నిటికీ గల కారణం ఏంటో తెలుసా? నీ దేవుని గొప్పతనం ఏంటో నీకు తెలియకపోవటమే. నీ దేవుని గొప్పతనం ఏంటో నీకు తెలిసినప్పుడు నీకంటే నిన్ను భయపెట్టే విధంగా, నిన్ను బలహీనపరిచే విధంగా, నిన్ను నిరాశపరిచే విధంగా ఉన్న పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా వాటిని అధిగమించి వీటిని నేను సాధించగలను, దీన్ని నేను జయించగలను, నా దేవుడు నాకు తోడై ఉన్నారు అని దేవునిని నీవు నీ జీవితంలో ఆయన గొప్పతనాన్ని బట్టి ప్రోత్సహించుకోవటం వలన నువ్వు ఎలాంటి పరిస్థితినైనా సరే
జయించగలుగుతావు, ఎలాంటి పరిస్థితినైనా అధిగమించగలుగుతావు. లేదంటే ఎప్పటికీ నీవు చేతకాని దద్దమలా మిగిలిపోతావు. ప్రతి విషయంలో కూడా నువ్వు ఓడిపోతావు. ఇది చేయకుండా నేను ఉండలేను, ఇది చూడకుండా నేను ఉండలేను అనే ఒక బలహీనమైన మనస్సాక్షి. ఈ ఎండకు నేను తట్టుకోలేను, అమ్మో వర్షం వస్తే మొక్క మొలిసిపోతాను, ఈ సమయాన్ని నేను పాటించలేను. చాలామంది చూడండి, సిగ్గుమాలిన మాటలు, సిగ్గు కూడా అలాంటి మాటలు మాట్లాడటం. చాలామంది అన్నీ తమకు అనుకూలంగా ఉండాలనుకుంటారు. కాదు, దేవునికి అనుకూలంగా మారాలి. మనం దేవునికి అనుకూలంగా మారాలి. మనకు ఏవైతే ఆంక్షలు విధించే విధంగా ఉన్నాయో వాటిని మనము అధిగమించే విధంగా జీవించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే భక్తుల జీవితాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ భక్తులు ఎలా జీవించారో నేను కూడా అలా జీవించాలనేటువంటి సమర్పణ తీర్మానం ఎప్పుడైతే చేసుకుంటామో దేవుడు నిన్ను ఒక విజేతగా నిలబెడతారు. అన్నిటిలో నువ్వు ఫస్ట్ ప్లేస్లో నిలబడేటట్లు దేవుడు నిన్ను చేస్తారు. వాక్యం మనం వినేది ఎందుకు అనంటే నిన్ను స్థిరపరచడానికి, బలపరచడానికి, దేవుడు అనుకున్న స్థాయికి నిన్ను లేవనెత్తడానికి. చూడండి, చాలామంది జీవితాలు ఓడిపోయిన జీవితాలండి. వాక్యానికి అనుకూలంగా జీవించాలనుకోరు, వారికి అనుకూలంగా, వారికి నచ్చినట్టుగా. ప్రియులరా, ఇంతవరకు మీ జీవితాల్లో వేటినైతే నేను దేవునికి అనుకూలంగా కొనసాగించలేకపోయినా అనుకున్నారో దేవుని దగ్గర ఒక మంచి తీర్మానం చేసుకొని దేవుని పక్షంగా మీరు నిలబడితే, దేవుని కొరకు మీరు నిలబడితే మీ కొరకు దేవుడు నిలబడతారు. మీ పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ప్రియులరా, బాగా ఎండగా ఉందని దేవుని సన్నిధిలో గడపటానికి ఇష్టం లేక ఏసీ వేసుకుని పడుకుంటే కనుక, ఏసీలో ఉంటే కనుక నువ్వు దేవుణ్ణి గణపరుస్తున్నావా, ఆయన అవమానపరుస్తున్నావా? వర్షం వచ్చేస్తుందని, వర్షం వచ్చేస్తాదేమో అని. చూడండి, చాలామందికి ఇంకా వర్షం రాదు, వర్షం వచ్చేస్తాదేమో, ఎందుకులే వర్షం వస్తే మానేద్దాం. ఒకవేళ మనం వెళ్తుండగా వర్షం వచ్చేస్తే తడిసిపోతామేమో, ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి, పనికి మాలిన ఆలోచనలు. నీ ఆలోచనలు నశించునుగాక. చూడండి, దేవుని కొరకు ఒకవేళ నిజంగానే తడిసిపోయామనుకుందాం, తడిసిపోనక్కర్లేదు. ఓ గొడుగు కొనుక్కోలేరా? గొడుగు కొనుక్కునే స్తోమత కూడా లేదా? టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు కొనుక్కున్న నీకు గొడుగు కొనుక్కోవటం పెద్ద లెక్క? లేకపోతే వర్షానికి సంబంధించిన డ్రెస్ ఉంటుంది, అలాంటిది. మన ఆత్మీయ జీవితంలో నువ్వు దేన్నైతే ఒక సాకుగా చెప్పి దేవునికి దూరం అయిపోతున్నావో ఆ సాకు చెప్పటం ద్వారా నువ్వు నరకానికి వెళ్ళిపోతే ఎంత ఘోరం ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ దేవుని యొక్క మహిమను వెల్లడి చేయడానికి, దేవుని గొప్పతనాన్ని వెల్లడి చేయడానికి దేవుడు దావీదుని రంగంలోకి దింపాడు. చూసారా, దేవుడు దావీదుని రంగంలోకి దింపి, ఒరే చేతగాని వాళ్ళారా, పిరికి పొందల్లారా, ఏదో పెద్ద గొప్పోళ్ళమని యుద్ధ సాధన చేసి ఆయుధాలు ధరించుకున్న వాళ్ళారా, ఒక వ్యక్తిని చూసి భయపడిపోతారా మీరు? ఇదిగో మీకు అందరికి సిగ్గు కలగటానికి దావీదు వెళ్ళు దూక, దావీదుని రంగంలోకి దింపాడు దేవుడు. మన ఆత్మీయ జీవితాలలో దేవుణ్ణి గణపరచడం నేర్చుకుంటే, ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ దేవునికి భయపడటం నేర్చుకుంటూ దేవుని చిత్తాన్ని, దేవుని వాక్య ప్రకారము జీవించటం మీరు నేర్చుకోగలిగితే ఎవ్వరికీ లేనటువంటి గొప్ప ఘనతను దేవుడు అట్టి వారికి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గొర్రెలను కాసుకునే వ్యక్తి రాజుకి అల్లుడయ్యేంత స్థితిని దేవుడు ఇచ్చాడు. హెచ్చించాడా లేదా? దేవుణ్ణి గణపరిచేవారిని దేవుడు గణపరుస్తాడు. నా సొంత శక్తి ద్వారా వచ్చేస్తున్నానని అనలేదు. యుద్ధము యెహోవాదే, నేను కాదు యుద్ధం చేసేది, దేవుడే యుద్ధం చేస్తాడు. నేను ఒక అడుగు ముందుకేస్తే దేవుడు నా పక్షంగా ఉంటాడని నమ్మాడు దావీదు. మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుణ్ణి ఆధారం చేసుకుని, దేవుణ్ణి గణపరిచి, దేవుడు నాకు తోడై ఉన్నాడని నమ్మితే గనక తప్పకుండా ఆ వ్యక్తిని దేవుడు గెలిపిస్తాడు. సాతానుడు మనల్ని ఒకవేళ మోసగించి, ఓడించి
తనకు దాసులుగా చేసుకోవాలని చూస్తే దేవుడు చూడండి 20వ అధ్యాయం నిర్గమకాండం 20వ అధ్యాయము నుండి చదువుదాం 4వ వచనం నుండి. పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచే. 7వ దినము అనేది చాలా ప్రాముఖ్యమైనది. 6 అనేది మానవ సంఖ్య, 7 అనేది దేవుని సంఖ్య. 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యం. నువ్వు మానవ మాతృలతో కలిసిపోయి 6 దినాలు చక్కగా నువ్వు ఏ పనులు చేసుకోవాలో అన్ని పనులు చేసుకో. కానీ 7వ దినము దేవుని దినము. అనగా 6 దినాలు నువ్వు కష్టపడు, 6 దినాలు నీ కొరకు ప్రయాసపడు. కానీ 7వ దినము అనగా ఒక దినము దేవుని ఆరాధించే దినము. నువ్వు ఏ పని చేయకూడదు. ఆ దినము దేవుడు పరిశుద్ధపరిచిన దినము, ఆశీర్వదించిన దినం. ఈరోజు చాలామంది చూడండి, చాలామంది మీ ఇండ్లలోని వారు, మీ కుటుంబ సభ్యులు దేవుని సన్నిధిలో ఉన్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించినటువంటి ఈ దినములో ఎవరైతే పాలు పొందరో దానికి ఆపోజిట్గా ఆలోచిద్దాం. ఆశీర్వాదానికి వ్యతిరేక పదం ఏంటి? శాపం. పరిశుద్ధతకు వ్యతిరేక పదం ఏంటి? అపవిత్రత. దేవుని సన్నిధికి వచ్చిన వారిని దేవుడు ఆశీర్వదించి వారిని పరిశుద్ధపరుస్తుంటే, దేవుని సన్నిధికి రానటువంటి వారిని, దేవుణ్ణి ఆరాధించకుండా నిర్లక్ష్యం చేసేటువంటి వారిని సాతానుడు ఏం చేస్తున్నాడంటే అపవిత్రపరిచి శాపగ్రస్తులుగా చేస్తున్నాడు. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుని రోజును కూడా, దేవుని దినాన్ని కూడా, దేవుని ఆరాధించే సమయాన్ని కూడా ఉపయోగించేసుకుని వారు మేము చాలా తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు, జ్ఞానవంతులు అనుకుంటున్నారు. అందుకే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభు చెప్తున్నారు, ఎవరైతే నా మాట విని నా మాట ప్రకారంగా జీవించి నన్ను గణపరుస్తారో వారిని 1000 తరముల వరకు కరుణిస్తాను. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. మీరు 6 దినాలు కష్టపడండి, పని చేయండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ ఒకరోజు మాత్రం నాకు కేటాయించి నన్ను ఆరాధించండి, నన్ను మహిమపరచండి, నేను చెప్పే మాట వినండి అని దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పినప్పటికీ ఈరోజు అనేక మంది ఏ విగ్రహమునైనా చేయకూడదు అని దేవుడు చెప్తే విగ్రహాన్ని చేసుకుని ఆ విగ్రహానికి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇవ్వట్లేదు చాలామంది. జాగ్రత్త. ఇది మొదలుకొని విగ్రహ సంబంధమైనటువంటి దేని జోలికి మనం వెళ్ళినా అది దేవుడు ఏమాత్రం కూడా సహించడు. ఒక ప్రతిమకు ఇచ్చే ప్రాధాన్యత అరే దేవునికి ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరిలో మనసులో ఉంటుంది అభిమానం, మనసులో ఒక అభిమానం ఉంటుంది. అభిమానంగా ఉండాలి.
అది ఆరాధ్య దైవంగా మారకూడదు. దేవుని కంటే ఏది ఎక్కువ కాకూడదు. మరి దేవునికి ఇస్తున్నావు ప్రాధాన్యత, దేవుని సన్నిధికి వస్తున్నావా, దేవుని కొరకు ఏమైనా చేస్తున్నావు నువ్వు, కానీ దేవుని కొరకు ఏమీ చేయవు. కానీ దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నావు? మీలో ఉన్న కొంతమంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరం కొంతమంది బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు చూడండి, దేవుణ్ణి గణపరచవలసింది నీ కొరకు ప్రాణం పెట్టి, నీకు రక్షణ ఇచ్చి నిన్ను పరలోకం తీసుకుని వెళ్ళటానికి దేవుడు ఒక దినాన్ని నాకు ఇవ్వమని చెప్తుంటే ఆ దినాన్ని కూడా వాడేసుకుంటున్నటువంటి మూర్ఖులు చాలామంది ఉన్నారు. 1000 తరముల వరకు కరుణిస్తానని చెప్పిన దేవుడిని ఎవరైతే ఘనపరచకుండా, ఎవరైతే ఆయన్ని ఆరాధించకుండా ఉంటారో వారిని బట్టంట వారి పిల్లలకి 3-4 తరగాల వరకు కూడా శాపం వస్తుందని వాక్యం చెప్తుంది. అరే, మనల్ని బట్టి మన పిల్లల మీదకి శాపం రాకూడదు. అందుకే ప్రతి కుటుంబం కూడా నీవు తెలుసుకున్న సత్యాన్ని నీ కుటుంబానికి కూడా ఖచ్చితంగా చెప్పాలి. వారిని దైవికమైన క్రమంలోనికి నడిపించాలి. నీకు అర్థం కావట్లేదా? నీకంటే వెనుక వచ్చిన వారు దేవుణ్ణి గణపరుస్తుంటే పుట్టుకతోనే క్రైస్తవులుగా పిలువబడిన వారు అనేక మంది దేవుని ఎంత అవమానపరుస్తున్నారు. జాగ్రత్త. దేవుడు మనకిచ్చిన గడువు దాటిపోతే గనక పనిష్మెంట్ చాలా ఘోరంగా ఉంటుంది. ప్రియులరా, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికిచ్చి దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఎరుకో సందర్భంలో మనం చూసినప్పుడు దేవుడు అన్నారు, 6 దినాలు ఒక్కసారి మాత్రమే మీరు ఎరుకో పట్టణం చుట్టూ తిరిగి రండి, కానీ 7వ దినమున 7 మార్లు గంభీర స్వరాలతో మీరు దేవుణ్ణి గణపరుస్తూ కేకలు వేయచ్చు, బూరలు బూదచ్చు, నన్ను మహింపరచండి. ఏం జరుగుతుందో మీరు చూద్దరు. కానీ చూడండి, 6 రోజులు ఒక ట్రిప్పే, కానీ 7వ రోజు 7 ట్రిప్పులు. అంటే సంపూర్ణంగా. 1 అసంపూర్ణం, 7 అనేది సంపూర్ణం. ప్రియులరా, మన ఆత్మీయ జీవితంలో దేవుడు చెప్పినట్టుగా ప్రతిరోజు మనం చేసుకునే ప్రార్థన, కానీ దేవుని ఆరాధించే దినాన్న ఎక్కువ టైం. చూడండి, ఒక రౌండ్ వేయాలంటే తక్కువ టైం, అదే 7 రౌండ్లు వేయాలంటే ఎక్కువ టైం. అంటే ఒకరోజు దేవుని కొరకు కేటాయించేసి ఎంత సమయమైనా దేవునితో గడిపి దేవుని స్తుతించి దేవుని మహింపరచాలి. 7 అనే సంఖ్యకు నువ్వు ఎక్కువ ప్రాధాన్యతనిస్తే, అనగా దేవుణ్ణి ఆరాధించే దినానికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యతనిస్తే దేవుడు నీకు విజయాన్ని ఇస్తారు. నీ ముందున్నటువంటి ప్రతి ఆటంకాలని దేవుడు తొలగించి అద్భుతమైన విజయాన్ని ఇస్తారు. మరలా ఇంకొకటి చెప్తున్నాను, దేవుణ్ణి ఆరాధించకుండా జీవితంలో ఎన్నడూ కూడా దేవుని నిర్లక్ష్యం చేయొద్దు. మీ ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది వ్యవసాయమైనా, మీరు విదేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా ముందుగానే కన్ఫర్మ్ చేసుకోవాలి, అక్కడ దేవుని సన్నిధికి వెళ్ళటానికి అవకాశం ఉంటుందా లేదా. అవకాశం లేకపోతే అలాంటిది నాకు వద్దు. కానీ చాలామంది బుద్ధి లేని వాళ్ళు ఏంటంటే, ఎలా ఉన్నా పర్లేదులే ప్రభా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కళ్ళు మూసుకో, నన్ను ఏమనుకోవద్దు, నాకు ఆరాధన లేకపోయినా ఏం లేకపోయినా పర్వాలేదులే, నాకు డబ్బే ముఖ్యం అనుకునే బుద్ధిహీనులు లేకపోలేదు. నువ్వు నిజంగా తెలివైన వ్యక్తివైతే, జ్ఞానం కలిగిన వ్యక్తివైతే అవకాశం ఉండేటువంటి పని ఏదైతే ఉందో, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వెళ్ళే అవకాశం ఎక్కడైతే ఉంటుందో దాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. అంతేకాని దేవుడు లేకపోయినా పర్లేదు, డబ్బు సంపాదిస్తే చాలు అనుకునే విధంగా ఉంటే గనక ఆ డబ్బే నిన్ను నష్టంలోనూ నాశనంలోనూ ముంచుతా. జాగ్రత్త. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనము దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడండి. అపవాది మనల్ని దేవుడు లేకుండా, దేవుని లేని జీవితాన్ని మనలో కలిగించాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే దేవుణ్ణి ఆరాధించే స్వేచ్ఛ
దేవుడు మనకివ్వాలని ఆ ఫ్రీడమ్ దేవుడు నీకు ఇచ్చాడు. కానీ నీవే కావాలని సాతాను బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నావు. 6 రోజులు కష్టపడి ఒకరోజు దేవుని సన్నిధిలో ప్రశాంతంగా, ప్రభువా 6 దినాలు కష్టపడే శక్తినిచ్చావు, బలాన్ని ఇచ్చావు, 6 దినాలు మమ్మల్ని పోషించావు, 6 దినాలు మమ్మల్ని కాపాడావు, మీకు స్తోత్రం అయ్యా, ఇదిగో మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం నాకు ఇచ్చావు, మీకు వందనాలని దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి, దేవా ఇది ఈ వారమంతా నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించండి అని దేవుని దగ్గర నుండి సందేశం పొందుకోవటానికి కేటాయించవలసిన ఈ దినాన్ని కూడా నువ్వు వాడేసుకుంటున్నావంటే నువ్వు ఎంత శాపగ్రస్తమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు ఒకసారి ఆలోచించి. నీకు దేవుని జ్ఞానం ఎలా తెలుస్తుంది? నువ్వు పరలోకానికి ఎలా సిద్ధపడతావు? ఒకసారి ఆలోచన చేయండి. సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో వస్తే సరిపోతుందా? లేదే. దేవుడు ప్రతిరోజు కూడా, ప్రతి వారం కూడా నీకు అటెండెన్స్ వేస్తున్నారు. నువ్వు దేవునిలో ఎలా ఉన్నావు? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నావా లేదా? వాక్యం ధ్యానిస్తున్నావా లేదా? కుటుంబంతో కలిసి కుటుంబ ఆరాధన చేసుకుంటున్నావా లేదా? ఇవన్నీ దేవుడు పరిశీలన చేస్తాడు. దేవుని పిల్లలకి దేవుడు ఇచ్చినటువంటి చక్కటి జ్ఞానాన్ని బట్టి ఆ విధంగా ఎవరైతే కొనసాగుతారో వారి జీవితాల్లో ఒక రోజున ప్రభుతో ఉండడానికి ఆయన మనకు అర్హతనిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నువ్వు జ్ఞానం కలిగి నడవకపోతే రేపు భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. అప్పుడు నీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎందుకు వచ్చిందిలే, అందరితో, నలుగురితో, కులంతో, ఆ ప్రాంతంతో కలిసిపోయి దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం వలన నువ్వు నరకానికి వెళ్ళిపోతావే. అందుకే దేవుడు నీకు అనేక విషయాలు అర్థమయ్యేలాగా బోధిస్తూ ప్రతి వారం నిన్ను సిద్ధపరిచేది. ఎందుకంటే మనం ఇలా ఉంటే ఇలా ఉంటుందా అని ప్రతిదీ నీకు తెలియచేస్తున్నప్పుడు దైవికమైన జ్ఞానంతో నింపబడి, దైవికమైన ధైర్యంతో నింపబడి, దైవికమైన బలముతో నింపబడి అపవాదిని ఎదిరించుటకు శక్తి గలవారుగా దేవుడు మనల్ని సిద్ధపరచడానికే ఈ భక్తి. కనుక మనం రేపనే రోజున అపవాదికి మనం దాసులం కాకుండా దేవునికి మాత్రమే నేను దాసుడను దాసురాలను అన్నట్టుగా నిన్ను నీవు సిద్ధపరుచుకుంటే గనక రేపు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నువ్వు ఓడిపోవు. దేవుడు నిన్ను పైనుంచుతారు, హెచ్చిస్తారు, గొప్ప చేస్తారు, గణపరుస్తారు, ఉన్నతమైన కార్యాలు నీ పట్ల చేయబోతున్నారు. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు ఓడిపోయిన జీవితాన్ని కలిగి ఉన్నావేమో, అనేక విషయాలు నాకు ఎందుకులే అన్నట్టుగా సర్దుకుపోయావేమో. కాదు, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి నువ్వు ఎల్లప్పుడూ జీవించాలి. నా దేవుణ్ణి గణపరచాలి, నా దేవుని కొరకు నిలబడాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఎలాంటి హింస కలిగినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నా దేవునిని ఘనపరచాలి, నా దేవుణ్ణి మహిమపరచాలి, నా దేవుణ్ణి హెచ్చించాలి, నా దేవుని కొరకే బ్రతకాలి. ఇది కదా అసలైన భక్తి అంటే. 666 అనే ముద్ర వేయించుకోకుండా, మానవ సంఖ్య అయినటువంటి మానవ మాతృలతో మేము ఏకీభవించకుండా మీతో, మీ వాక్యంతో మేము ఏకీభవించాలి. మనిషి యొక్క ఉద్దేశాలతో మేము ఏకీభవించకూడదు, మనిషి యొక్క ఆలోచనలతో మేము ఏకీభవించకూడదు, దుష్టుల ఆలోచన చెప్పున మేము నడవకూడదు, పాపుల మార్గమందు మేము నిలవకూడదు. మీ వాక్యమునందు ఆనందించుచు, మీ వాక్యానుసారంగా జీవించుచు, మీ వాక్యము మా జీవితంలో స్పష్టంగా ప్రత్యక్షమవునట్లు వాక్యానుసారమైన జీవితం మేము కలిగి ఉండేటట్లుగా మమ్మల్ని బలపరచమని అడుగుదాం. 666 అనేది మానవ సంబంధమైన కార్యకలాపాలతో ముడిపడి ఉంటుంది. కానీ 7 అనే సంఖ్యకు మనము ప్రాధాన్యతనివ్వాలి. దేవుడు ఏం చెబుతున్నారు? దేవుడు చెప్పేదానికే నేను సమ్మతిస్తాను. దేవునికి విరోధమైనది ఏది నేను చేయను. నా దేవుడు ఏం చెబితే అదే చేస్తాను. నా దేవునికి ప్రథమ స్థానం ఇస్తాను. నా దేవుణ్ణి ఘనపరుస్తాను. సృష్టికర్త అయిన దేవునికి నేను భయపడి లోబడి జీవిస్తానని ఎవరైతే అలాంటి తీర్మానం చేసుకుంటారో వారు 666 ముద్రను తిరస్కరిస్తారు. రేపు ఎలాంటి ఆంక్షలు వచ్చినా వాటిని ఎదిరించి నిలబడతారు. అవసరమైతే నా దేవుని కొరకు మరణమునకైనా నేను సిద్ధమే, కానీ నా దేవునికి విరోధంగా నేను ఏది చేయనని దేవుని కొరకు నిలబడేవారు కావాలి. దేవునికి పరిస్థితులకు లోబడిపోయి
ఎటు గాలేస్తాడు తిరిగిపోయి దేవుణ్ణి గణపరచకుండా, దేవుణ్ణి మహిమపరచకుండా, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతనివ్వకుండా, దేవుడంటే లెక్క లేకుండా, భయం లేకుండా బ్రతుకుతున్నావే. ఒక రోజున నీ నిర్లక్ష్యమే, నీ తిరుగుబాటే, నీ మూర్ఖత్వమే నీలో ఉన్న లెక్కలేని తన పరలోకం వెళ్లకుండా నరకానికి పోయేటట్లుగా నీ క్రియలే నిన్ను నాశనం చేస్తాయి. నీ నిర్లక్ష్యమే నీ పిల్లల్ని నరకానికి తీసుకుని వెళ్తాయి. అనగా నీవు వారికి ఒక మాదిరి చూపించకపోతే, వారికి నువ్వు మార్గదర్శిగా ఉండకపోతే రేపు నీ పిల్లల్ని నాశనం చేసిన వ్యక్తి అవుతావు. ప్రియమైన యేసయ్యా, మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కూడా వచ్చిన వారందరినీ బలపరచండి. విన్న వాక్యాన్ని బట్టి మరింత లోతుగా అధ్యయనం చేసి మిమ్మల్ని మహిమపరచడం నేర్పించండి ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు అయ్యా. కడవరి కాలంలో, దుర్దినాల్లో, భయంకరమైన దినాల్లో అపవాది అనేక మందిని మోసగించి ఈడ్చుకుని పోయి ఆ నిత్య నాశనానికి, నరకానికి తీసుకుని పోవచ్చుండగా మేము జ్ఞానము లేని వారంగా కాక, అజ్ఞానుల వలె కాక అయ్యా, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక ఈ సమయమును సద్వినియోగం చేసుకొనచ్చు మీకు ప్రథమ స్థానం ఇచ్చి మీరు చెప్పినట్లుగా మీ వాక్యానుసారంగా జీవిస్తూ మిమ్మల్ని గణపరిచే వారంగా ఉండినట్లు మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచండి. ప్రతి ఒక్కరిని బలపరచండి, నూతనపరచండి. ఇప్పటి వరకు తెలుసో తెలియకో గతించిన జీవితాన్ని వారు అనుసరించకుండా ఈ మిగిలిన శేష జీవితాన్ని వాక్య ప్రకారం మేము జీవించాలి. దేవుని గణపరచాలి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుడే ముందు, ఆ తర్వాతే ఏదైనా అన్నట్టుగా ప్రతి ఒక్కరు అలాగ జీవించినట్లు ప్రతి వారిని నూతనపరిచి వారి రాతి గుండె వారిలోంచి తీసివేసి, కఠిన హృదయాన్ని తీసివేసి మీకు లోబడేవారుగా అయ్యా, మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా ఉండినట్లు ప్రతి ఒక్కరిని అలా బలపరచండి. లోక సంబంధమైన మోసపూరితమైన ఆ పరిస్థితులకు దూరంగా మీ చిత్తానుసారమైనటువంటి మంచి ప్రవర్తన కలిగిన వారై రేపు మీ ఎదుట తలెత్తుకుని నిలబడే స్థితిని ప్రతి వారికి దయచేయమని అయ్యా. వచ్చిన నీ ప్రజల్లో ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో సమస్యలను పరిష్కరించండి, ఆరోగ్యాలు దయచేయండి. రాగలిగి ఉండి కూడా ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వారితో మీరు మాట్లాడండి. మీ సన్నిధి, మీ ప్రసన్నత ఉంచి మేలుతో నింపి మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోరమని అయ్యా. వెలుచుండగా మీ కృపాక్షేమాలు వెంట వెళ్ళినట్లు ఇది మొదలుకొని భయముతోను వణుకుతోను వారి జీవితాలు కొనసాగించినట్లు మీరే కృప చూపించి సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి ఈ మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమే తండ్రి గారు. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి మహాకృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పటికీ ఉన్న వారితో కొన్న పరిశుద్ధులందరితో సదాయన కృపతోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.